లారెన్స్ బిస్ట్రోయ్ అండి. ఆ పేరు చెప్తేనే చాలామందికి గూస్ బంప్స్ వస్తాయి. అతను రియల్ హీరో, అతను చేసిన అంశాలు ఇంకా బిస్టో కానీ స్కెచ్ చేస్తే అవ్వందంటూ ఏమీ లేదని, జైల్లో ఉన్న తనదైన స్టైల్లో పని జరిపించేస్తాడని. ఈ పేరు వింటే చాలు చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఎప్పుడు ఎవరికి స్పాట్ పెట్టేసి చంపేస్తారోనని భయం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకే హెచ్చరించాడు ఆయన. ఇప్పటికీ కూడా టెన్షన్లో ఉన్నది. ఎవరైతే సల్మాన్ ఖాన్ కేసు అంశంలో ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ థ్రెట్ ఉంది బిస్టోయ్ వల్ల. ఇక అంతర్జాతీయంగా పెరుగుతున్న బిస్టోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు, ఇది బిగ్ బ్రేకింగ్. కెనడాలో బిస్టోయ్ ముఠా విస్తరించడంపై అభ్యంతరం. కెనడాలో విస్తరించారట. ప్రపంచం అంతా కూడా బిస్టోయ్ ఉన్నది. మన పెహల్గాం దాడులకు సంబంధించి కూడా మనం చూసాం కదా, బిస్టోయ్ టీం అంతా కూడా సెట్ చేసిందట. ఆ ఉగ్రమూకలు ఎక్కడున్నా వేసేసేది వాళ్ళే అని ఇప్పటికీ ఉన్నది ఇన్ఫర్మేషన్. వాళ్ళని వేసేసారని కూడా వస్తుంది. ఉగ్రమూకలను సైలెంట్గా పని కానిచ్చారు, కానీ వాళ్ళు చెప్పరు కదా. పాక్ ప్రభుత్వం చెప్తుందా? వాళ్ళు ఏవి రివీల్ చేయరు. ఎవరైతే ఆ నలుగురు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడో బిస్టోయ్ గ్యాంగ్ తుదముట్టించేసిందని, అదైతే బయటికి రావట్లేదు. వీళ్ళైతే చెప్పరు. వీళ్ళకి పని చేయడం కావాలంతే, దానికి పబ్లిసిటీ అవసరం లేదు. బిస్టోయ్ గ్యాంగ్కి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళ వర్క్. ఇక పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా భారత్లోని ప్రముఖుల హత్యకు బాధ్యత వహించిన లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ ఇక ఇప్పుడు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించాలని ఆల్బెర్టా ప్రీమియర్ డేనియల్ స్మిత్ కెనడా సమాఖ్య ప్రభుత్వాన్ని కోరాడు. బిస్టోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించాలని. ఇక కెనడాలో హింస, దోపిడీ, మాదక ద్రవ్యాల్లో అక్రమ రవాణా లక్ష్యంగా చేసుకుని హత్యలతో నిమగ్నమైన అంతర్జాతీయ నేర నెట్వర్క్ అభివర్ణించిన స్మిత్ కెనడాలో లారెన్స్ బిస్టోయ్ గ్యాంగు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఈ ముఠా కెనడా, ఇతర దేశాల్లో నేర కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. బిస్టోయ్ గ్యాంగ్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాంగులు ఉన్నాయి. వాళ్ళు లారెన్స్ డైరెక్షన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈయన జైల్లో ఉండి అంతా నడిపిస్తున్నాడు. ఏదో సినిమాలో చూసినట్టు ఉంటుంది లారెన్స్ బిస్టోయ్. ఆ స్టోరీ చూస్తుంటుంటే, ఆయన యాక్షన్లు చూస్తుంటుంటే, ఆయన ప్లాన్లు చూస్తుంటుంటే. సో జైల్లో నుంచే మొత్తం నడిపించడం అన్నది సామాన్యమైన అంశం కాదు. సరే, ఇప్పుడు అది ఉగ్రవాద సంస్థగా దాన్ని ప్రకటించాలన్నాం. ఇక అంతకుముందు బిస్టోయ్ గ్యాంగ్స్పై చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం కూడా బిస్టోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న బ్రిటిష్ కొలంబియా చీఫ్ డేవిడ్ ఎబీ ఆయన కూడా డిమాండ్ చేశాడు. దోపిడీ, బెదిరింపులతో పాటు కాల్పులు, హత్యలకు సంబంధించిన కేసులు ప్రస్తావించిన డేవిడ్, ఏదైతే కాల్పులు, దోపిడీలు, మాదక ద్రవ్యాలు ఒకటి కాదు రెండు కాదట. ఎందుకంటే పాకిస్తాన్ అంశంలో వీళ్ళు చేసిన వైఖరి అంతా కూడా ఇండియాకి సపోర్ట్గా హీరోగా చూసేవారు ఈ టీమ్స్ అన్నింటినీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి అంటున్నారట. ఎందుకంటే వాళ్ళు చాలా దారుణంగా విస్తరించేశారని ప్రపంచవ్యాప్తంగా. ఇక అంతకుముందు బిస్టోయ్ గ్యాంగ్పై చర్య తీసుకోవాలని కొలంబియా ప్రభుత్వం డేవిడ్ కోరారు. ఇక ఎడ్మంటన్, బ్రాంప్టన్ వంటి ఇతర నగరాల్లో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి కెనడాలోని. అదంతా కూడా బిస్టోయ్ గ్యాంగే చేస్తున్నదని చెప్పి ప్రధానంగా వీళ్ళ ఆరోపణలు. అయితే బ్రిటిష్ కొలంబియా, ఆల్బెర్టా, ఒంటారియాలోని దక్షిణాసియా సమాజ సభ్యులను లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుందని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీని పరిధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని. ఇక లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ అనేది కెనడాతో సహా అనేక దేశాలలో హింస, దోపిడీ, హత్యలు, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో పాల్గొన్న ఒక అంతర్జాతీయ నేర నెట్వర్క్ అని స్మిత్, ఎల్లిస్ సంయుక్త ప్రకటన చేశారు. దీని పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉందని కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. దీని ఉద్దేశం ఒకటి నేరపూరితం, రెండు హింసాత్మకమైనదిగా అభివర్ణిస్తున్నారు. చాలా హింసాత్మకంగా ఉంది అని చెప్పి బిస్టోయ్ గ్యాంగ్కి మాత్రం ఇక టెర్రర్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా లేపేసే ప్లాన్లో ఉన్నారట. ఈ ముఠా కార్యకలాపాలను సరిహద్దులకు తెలియవు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించడమే తెలుసు. బిస్టోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి. నేర నెట్వర్క్ కార్యకలాపాలను సమర్థవంతంగా ఆపొచ్చు. వీళ్ళని కానీ ఆపితే ఏదైతే ఈ నేర నెట్వర్క్ కార్యకలాపాలు ఉన్నాయో దీన్ని తుదమించవచ్చు. అంటే చాలా వరకు కూడా కట్టడి చేయొచ్చు. బిస్టోయ్ గ్యాంగే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీన్ని విస్తరించింది. అసలు వాళ్ళు ఎలా వస్తున్నారో, ఏం చేస్తున్నారో మూడో కంటికి తెలియకుండా తన పని తాను తీసుకెళ్ళిపోతుంటారండి. ఎందుకంటే లారెన్స్ బిస్టోయ్ స్కెచ్ అలాంటిది. లేకపోతే ప్రాంతీయ ప్రభుత్వాల ద్వారా
ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఛాన్స్, సాధారణ పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆల్బర్టా, కెనడా అంతటా ఉన్న దక్షిణాసియా సమాజం ఈ ముఠా కార్యకలాపాల వల్ల ప్రభావితం అయిపోయింది. ఉగ్రవాద సంస్థలు, ముఠాలు, హింసాత్మక నేరస్తులు ప్రజలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చని స్మిత్ ఎల్లిస్ అభిప్రాయపడుతున్నారు. చాలా బిగ్ బ్రేకింగ్ ఇది, అంటే ఊహించిన పరిణామం. లారెన్స్ బిస్టోయ్ కోసం ఇంతకాలం ఏదో పాక్ ఉగ్రవాదుల మీద వాళ్ళు వెళ్తున్నారు, పాక్ ఉగ్రవాదులని తుదమట్టిస్తారు, పెహల్గామ్ ఘటనపై వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, చాలా యాక్టివ్ పార్ట్ పోషించారు, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, ఇలా చాలా కథనాలు మనం విన్నాం. ఇప్పుడు వాళ్ళనే ఉగ్రవాద సంస్థలుగా పేర్కోవాలంటున్నారు. నేర చరిత్రను ఆపాలి అంటే, నేర నెట్వర్క్ను ఆపాలి అంటే వాళ్ళని తుదముట్టించాలి. ఎక్కడైతే బిస్టోయ్ గ్యాంగ్ ఉన్నదో వాళ్ళందరి నెట్వర్క్ అంతా కూడా ట్రేస్ చేస్తున్నారు. కెనడా లాంటి ప్రాంతాల్లో ఒక హింసాత్మకకి వీళ్ళు పాల్పడుతున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు. ఇదంతా కూడా బిస్టోయ్ గ్యాంగ్ అని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఆరోపణలు మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. దీన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? బిస్టోయ్ గ్యాంగ్ ఇక క్లోజ్ అయినట్టేనా, లేకపోతే వేరే వాళ్ళని చాలామందిని మనం చూస్తుంటాం, చాలామందిని వీళ్ళు చంపుతామని వేరే రకంగా వీళ్ళు అటాకులు ఇవ్వడం, ఆ వార్నింగ్లు ఇవ్వడం, వీటిలన్నిటికీ ఫుల్ స్టాప్ పడ్డట్ట చూడాలి.